मालती नाटिका विधा मौलिमानस हंसो मौख्यं हरविनश्शिरः महर्षुల యొక్క తపప్రభావం చేత త్రిమూర్తులే వశమై ఆ త్రిమూర్తుల యొక్క అనుగ్రహంతో అత్యవసూయ దంపతులకు త్రిమూర్తుల యొక్క అంశగా సోముడు దత్తాత్రేయుడు దుర్వాసుడు అవతరించారు. విద్వాంసులైనటువంటి ఆ దుర్వాసుడు సకల శాస్త్రములకు విశేషంగా దేవి సఫల్యకు పరమప్రదారులుగా మనకు మార్గదర్శనం చేసేటువంటి అట్టి మహర్షుల చేత ఈ క్షేత్రంలో తపస్సు గావింపబడి ఆ పిదప రమణాదుల్లో ఉంటున్నటువంటి భక్తోత్తరాల చేత ప్రార్థించబడి ప్రతిష్ఠింపబడినటువంటి నాగేశ్వర స్వామి విధానం ప్రప్రథమంగా ఈ గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి బాగా తప్పిస్తూ మన ధర్మాన్ని మన వైదిక సంస్కృతిని మన ఆగమ సంప్రదాయాలన్నింటినీ పరిరక్షించాలనేటువంటి ఒక ఏకైక దృఢ లక్ష్యంతో ఒక సభను నిర్వహించాలని తలపెట్టి ఆ సభకి ఆహ్వానించినప్పుడు ప్రప్రథమంగా ఇక్కడికి రావడం జరిగింది. ఆ బ్రాహ్మణుడు ఎవరు కాదు, జగదగిన బ్రాహ్మణుడు మా దివ్య జగన్నాథ శర్మ గారు. జగన్నాథ శర్మ గారు లేకపోతే కొంతమంది మహిళలు గుర్తిస్తారు. శివానందమూర్తి గారు లాంటి తపస్సుల యొక్క సహచర్యంలో దృఢమైనటువంటి ధర్మకర్తల భద్రులైనటువంటి వ్యక్తి ఒక లక్ష్యంతో జీవించి సమాజానికి ఒక వైదికమైనటువంటి ధర్మ మార్గాన్ని బాగా ఆ సనాతనమైనటువంటి ధర్మాన్ని ఆచరణలో తీసుకురావాలనేటువంటి తపన ఆయన నాడు ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత అనేక పర్యాటనలు రావడం జరిగింది. కళాప్రదర్శనప్పుడు రావడం జరిగింది. అప్పుడు నిన్న 3000 రూపాయలు చేస్తున్నదే ఇలాగా ఎప్పటికైనా ఎప్పుడూ ఒకలాగా ఉండదు. సమాజం కాలం మారుతూ ఉంటుంది. మారే కాలాన్ని బట్టి మన యొక్క పరిసరాలను బట్టి మన యొక్క జీవన విధానంలో మార్పు ఎట్లా ఉన్నదో కాలంలో జీర్ణమయ్యేటువంటి వాటిని ఉద్ధరణ చేయాలనేటువంటి ఒక లక్ష్యం కలిగి శ్రీ శ్రీవారి ఎంత పెట్టేవారు నేటి కాలంలో వేణుగోపాల శాస్త్రి గారు అమితటి నిష్ణాతులు వారి యొక్క సాన్నిధ్యమున ఈ కళాప్రదర్శనం చేసి ఆ రోజు
అతి త్వరగా ఈ యొక్క నిర్మాణం జరగాలి. నాడు చూసినటువంటి తీరు నేను లోపలికి వచ్చి ప్రవేశిస్తూ ఉంటే ఉన్నటువంటి ఈ రూపము ఈ ఆనందం అత్యాశ్చర్యం మనసుని చాలా ఉల్లాసం చేసి ఆనందం చేసి లోపలికి వెళ్ళి చూస్తే బయట వస్తే దాని స్తంభాలకు ఉన్న మండపం రావు. లోపలికి వెళ్తే అద్భుతమైనటువంటి విశాలమైనటువంటి ఈ రకమైనటువంటి ఇంత వైశాల్యంతో ఉన్న ఆలయం మన సమీపంలో మనం చూడలేదు. చాలా శాస్త్రీయంగా సంప్రదాయానుసారంగా భక్తుల దగ్గరికి కూడా అనువైనటువంటి రీతిలో నిర్మాణం సాగింది. ఈరోజు ఇక్కడ విశేషంగా ఇంతటి దీక్ష పాఠానికిగా చేస్తూ స్వామికి పునః మనం ఇన్ని రోజులు ఆలయం పక్కన ఆలయం తీసివేసి మనం పునర్నిర్మాణం చేసిన స్వామిని కళాప్రదర్శన చేసి నిత్యం ఆరాధన చేసుకునే ఉంటారు. అట్టి ఆరాధన చేసేటువంటి స్వామి యొక్క కళని మరలా ఇవాళ ప్రవేశింపజేసి యావచ్చంద్ర విభాగులు పూర్వచంద్రులు ఉన్నంత వరకు ఈ పూర్వం ఉన్నంత వరకు మన ధర్మం ఉన్నంత వరకు మన మనలో ఉన్నంత వరకు మనకి ఆ స్వామి అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ కేవలం ఆలయ నిర్మాణం చేయక ఆరాధన చేయటే కాదు, మన జీవన విధానంలో మన యొక్క ధార్మికమైనటువంటి ప్రవృత్తి కలిగి ఉంటా అనేది చాలా ఆవశ్యకత. ఈరోజు ధార్మిక విధానంగా ధర్మయుక్తమైనటువంటి జీవనాన్ని అనుసరించడంలో మనకి చాలా ఆవశ్యకత ఉంది. అది మనం తెలుసుకుని మనం చేయాలి అంటే ఒకప్పుడు ఈ గ్రామం ఎందరో మహనీయులు ఒకప్పుడు తపస్సు చేసి కొన్ని లక్షల కోట్ల సార్లు రుద్రజపం చేసి భారతదేశంలోకి ఆ శైలిలో చాలా విశేషమైనటువంటి అటువంటి అవన్నీ కూడా మనం చిన్న చిన్న విషయాలలో కూడా ధర్మబోధన చెప్పాలి. ధర్మ ప్రవృత్తి ప్రజలు ఎందుకంటే ఈరోజు ఆలయాలు పెడితే సరిపోదు, ప్రతి ఇంటా కూడా ఒక ధర్మ జాగృతి కలగాలి. ప్రతి ఇంటా ధర్మంలో నిష్ట కలగాలి. ప్రాతకాలం లేవటం ఒక భగవదారాధన మన ఇంట్లో సాంప్రదాయకమైనటువంటి జీవన విధానానికి అనువైనటువంటి రీతిలో మన వస్త్రము కానీ, ఆహారం కానీ, మన దేశము కానీ, మన విద్యా విధానము కానీ అన్నీ కూడా కొన్ని రకాల పద్ధతిగా ఉంటే తప్పగా మన జీవనం చాలా ఉన్నతంగా శోభిస్తుంది. భగవంతుడికి కావలసింది ఏమేమి మనం ఒకసారి ఆలోచిస్తే భగవంతుడికి కావాల్సింది మన దగ్గర ఉన్నటువంటి వనరులు, డబ్బు, ఐశ్వర్యం ఏమీ కాదు. మనం ఒక మహనీయుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి మాకు ఏదైనా మహోపదేశం చేయండి, మహోపదేశం చేయండి అంటే వారు చెప్తారు, నువ్వు ఏదైతే ఈ భౌతికంగా ఈ లోకంలో చూస్తున్నావు అనుకుంటున్నావు, సత్యము భావిస్తూ జీవిస్తున్నాము, ఈ శాస్త్రం కానీ గుర్తుపెట్టుకు చాలు. ఈ లోకంలో మనం ఏదైనా ఎంత ప్రయత్నం చేసినా ఇప్పుడు ఏది శాశ్వతమైనది ఒకటే. అది శాశ్వతమైనటువంటి సుఖాన్ని కలిగింపజేసేది ధర్మాచరణ. ఆ ధర్మాచరణకు కావలసినటువంటి ఆ లక్ష్యాన్ని తెలుసుకుని, లక్ష్యం ఏంటంటే ధర్మం అంటే ఏమిటి అంటే మనకు అనేకం ఉన్నప్పటికీ చాలా సూక్ష్మంగా మనం చెప్పాలంటే మనలో ఉన్నటువంటి నరకములకు ద్వారములైన 3 కామత్వ ధర్మభూములనే మనం నియమంలో ఉంచుకుని పరిధిలో ఉంచి మనం చూడగలం. కామాన్ని జయించేటువంటి ఒక గాథ మనం ఏదైనా ఉంటే రామదాసుడు ఎంతటి వారు వేదశాస్త్రమో ఏంది కానీ ఇతరమైనటువంటి సకలమైనటువంటి వాంగ్మయం చాలా
దేవతల్ని కూడా శాసించగలిగేటువంటి వాడు. అంతటి వాడికి కూడా ఒక చిన్న కారణం చేత పాతాళమైన కాబట్టి ఆ కామదయాన్ని తెలుసుకోవాలంటే రామాయణం ద్వారా క్రోధం హిరణ్యకశిపుకు ఉండేటువంటి ఆ క్రోధము చేత వారు చాలా ఒక దైవీయమైనటువంటి వాటిని ఎదురిస్తూ జీవించారు. దాన్ని మనం తెలుసుకోవాలి, దాన్ని అధిగమించాలి అంటే భాగవతం ద్వారా మనం ఆ విజ్ఞానాన్ని తెలుసుకుని ఆచరించాలి. ఇంకా లోభం తెలిసిందే. ఏమయ్యా వాళ్ళ యొక్క 5 గ్రామాలు అయిపోయా, 5 గ్రామాల ప్రాంతం 5 సూర్యులు ఉన్నటువంటి ప్రాంతం కూడా నేను చేయగలుగుతాను. అంతటి ఒక అహంకారం వాటి వల్ల వాళ్ళు పతనం అవుతారు. అట్లాంటి పతనకారకమైనటువంటి లోభం కాలమే పొందకపోతే క్రోధం అవుతుంది. క్రోధం లోభం దానికి ఆ లోపల చూశారు కదా ఆ విరోధనాథుల యొక్క పరిస్థితి. వాళ్ళు అందరూ కూడా చదువులో కానీ, సంపత్తులో కానీ, వ్యవహారంలో కానీ దేనికి ఇతరులకి సాటి లేని మేటితనంగా ఉండేవారు. అయినప్పటికీ వారి యొక్క పతనం దాని ద్వారా అయింది. కాబట్టి మన మనుగడలో ప్రతి వారికి వారి యొక్క స్థాయిలో పూర్వజన్మానుసారంగా కూడా వ్యవహారం ఉన్నా వివేకం అనేది యొక్క మానవుడికి మాత్రమే కలిగి ఉన్నది. కాబట్టి ఆ మానవుడుగా మనం పుట్టామని గ్రహించి జంతువులా నరధర్మ దుర్లభం ఆ దుర్లభమైన మానసికమని మనం పొంది ఉన్నాము. తరించాలి, తరింపనేసుకోవాలని ప్రయత్నంతో మనం సత్కర్మలు ఆచరించి తద్వారా మనం మనకు కావలసినటువంటి చిత్తశుద్ధిని పొంది చిత్తశుద్ధి ద్వారా ఉత్తమమైనటువంటి ఆ తత్వజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. అట్లాగా చేయడానికి అనేక ఉపాసనలు ఉన్నాయి లోకంలో. ఈరోజు విష్ణోపాసన, శివ ఏ ఉపాసన అయినా లక్ష్యం ఒకటే, మనం పరమాత్మని తెలుసుకోవాలి. అట్టి ఆ పరమాత్మతో తెలుసుకోవడానికి ఎవరెవరు ఉపాసించాలన్నారు. దేవతలు, యక్షులు, నాగులు, గంధర్వులు అందరూ అట్లాగా ఒక నాగ సంబంధమైనటువంటి ఒక దేవత చేత ఉపాసింపబడినటువంటి క్షేత్రం. ఈ క్షేత్రానికి వచ్చి ఆ స్వామిని దర్శించిన చేత మనకు ఉన్నటువంటి నీతి భాగాన్ని తొలగి స్వామి దర్శనం మాత్రం చెప్పారు. ఎట్లా మనం కాళహస్తి పోతున్నాం, కాళహస్తిలో పోతే ఏదో రావుకేతు అది ఈ మధ్యలో బాగా ప్రచారం చేశారు. కానీ శంకరుణ్ణి ప్రార్థిస్తే, కేశవుణ్ణి ప్రార్థిస్తే అన్ని బతుకులేదా? కేవలం శుద్ధమైనటువంటి వ్యవహారం ఎందుకు? కానీ లోక వ్యవహారం మనుషుల యొక్క బలహీనతని ఎన్కాస్ట్ చేసుకునే విధంగా లోకం ప్రచారం చేస్తుంది. అలా దక్కలేదు. మన నాగేశ్వర స్వామి దగ్గరికి వచ్చి నమస్కరిస్తే, నమశివాయాన్ని ప్రార్థన చేస్తే చాలు. ఎంతటి మనకి ప్రతిబంధకమైనటువంటి దోషములు అవన్నీ పోతాయి. ఇంకొక విశేషం, ఎప్పుడు కూడా మన యొక్క పురాణ వాంగ్మయంలో సూర్యేశ్వరుడికి భేదం లేకుండా అభేదత్వాన్ని, అద్వైతమైనటువంటి బ్రహ్మత్వాన్ని ప్రతిపాదిస్తూనే ఉన్నారు. ఏ పురాణం తీసినా విష్ణు పార్వతికి వస్తే వెంటనే మళ్ళీ శివుని విషయం వస్తుంది, శివపార్వతికి వస్తే విష్ణు విషయం వస్తుంది. భేదం లేదు. అట్లాంటిది ఇక్కడ కూడా ఈరోజు ఇంత ప్రతిష్టా మహోత్సవం నాడు అక్కడ మనకి కళ్యాణోత్సవము, రథోత్సవము అవన్నీ కూడా సాగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమం కేవలం ఈరోజు మనకు కాదు,
ఆ యావచ్చంద దివాకరం ఎక్కువగా భక్తానుగ్రహ తత్పరతతో ఆ స్వామి యొక్క సాన్నిధ్యం ఉండాలని ప్రార్థిస్తూ లోపల శృంగేరి జగద్గురువుల యొక్క ప్రార్థనతో వారి యొక్క అనుగ్రహంతో ఇక్కడ వైదికమైనటువంటి రీతిలో ఏదైనా కార్యక్రమం చేసుకున్నామంటే బయట సాగిపోతూ ఉంటుంది. కానీ మా జగన్నాథం వైదిక కళాకారులకు చాలా ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఇక్కడ కాశీ విశ్వేశ్వరుడికే ఒకటాన్ని తన స్వర్ణ ఒకటాన్ని సమర్పించినటువంటి మహారామరాజ్య పట్టాభిషేకాన్ని చేసినటువంటి ఘనత పుట్టినటువంటి అట్లాంటి ఒక మంచి ఆస్తిత్వం, ఒక మంచి పని చేయాలని ప్రతిపాదిస్తే దాన్ని అందరూ చేయగలిగేటువంటి ఆస్తిత్యం కలిగి ఉండేటువంటి వ్యక్తి మా జగన్నాథం. అటువంటి లక్ష్యంతో చక్కగా పరిదృష్టిగా వైదికమైనటువంటి సందర్భంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం. ఈ సమయంలో ఇక్కడ మనకి ధర్మం అంటే మన వైదిక సనాతన ధర్మమే కాదు, సామాన్య జీవనంలో కూడా మన యొక్క ధర్మము పూర్తిగా ప్రదర్శింపబడేటట్టుగా ప్రతి ఎక్కడెక్కడైతే ధర్మాన్ని విమర్శిస్తారో అక్కడంతా కూడా ఎక్కడ అధర్మం ప్రబలినప్పుడు కార్తవీర్యార్జునుడు వెంటనే వచ్చి అక్కడ వెంటనే విజయిస్తారని చెప్పి విధానంగా ఉందో ఎక్కడ అధర్మంలో వచ్చి అవసరమైనటువంటి పరుగులు పలికిన వాళ్ళు పలికినప్పుడు వెంటనే నేను ఉన్నానని ఎక్కడ ఉంటే ఉన్న చోట నుంచి తాను ఉన్నానని చెప్తే తన యొక్క వాక్యం ద్వారా సమాజాన్ని ఉత్తేజపరుస్తూ ఒక సమాజంలో ఒక చైతన్యాన్ని తీసుకొస్తున్నటువంటి మా రాధావరోహన్ ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి. ఇది ఎప్పుడూ చెప్పే శివానంద నదిలో ఒక శ్లోకం. ఒక భక్తులు స్వామికి స్వర్ణం ఇద్దామనుకున్నారు. సరే, స్వామి సన్నిధికి వెళ్ళి స్వర్ణాన్ని సమర్పిద్దామనుకునే భావం కలిగి ఉంటే ఆయన చేతిలో కరస్తే హేమాత్రం బంగారు పర్వతాన్ని చేత ధరించి ఉన్నారు. సరే, ఆయన మనొచ్చే ఈ కేజీలో లేదా ఈ దూరమో లేదా ఈ జ్వరమో ఏం సరిపోతుందని చెప్పి కాస్త ఒక్కరుద్దామనుకున్నారు. ఈ విషయంలో కస్తే ఫలపడు ఆయనకి అత్యంత సన్నిహితంగా పిల్లలున్నారు. మనకి ఏదైనా ఇంట్లో ఆర్థికమైనటువంటి సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు ఈ కాలంలో బయట చెప్తున్నట్టుగా పిల్లలను పూజించక్కర్లే, శివపూజ చేస్తే చాలు శివానుగ్రహంతో ఆ పిల్లలను అనుగ్రహిస్తారట. ఇది ఆగమశాస్త్రాల్లో ప్రసిద్ధిగా ఉంటుంది. ప్రదోష పూజ విశేషంలో ప్రదోష పూజ మహిమలో ఒక బాగా సామాన్యమైనటువంటి దరిద్రంతో అనుభవించేటువంటి ఒక తల్లి పిల్లవాడు బాధపడుతూ ఉంటే వారికి ఒక మహర్షి చేత ప్రదోషముని చేయని చెప్పి ప్రేరేపిస్తే ప్రదోషముగా ఆచరిస్తే ఆ ప్రదోషముగా మహిమ చేత ఆ విప్రపాలుడికి శివానుగ్రహం కలిగి కుబేర స్థానం పొందారు. కుబేరుడికి అనుగ్రహించినటువంటి వాడు ద్వారా ఈశ్వరుడికి వస్తే ధనపడతాం లేదండి, ఈ మనం ఉపయోగపడడం కూడా మనకు సాధ్యం కాదు, ఏదైనా చక్కగా మంచి పుష్పవృక్షం కానీ ఏదైనా తీసుకుందాము అని ప్రయత్నం చేస్తే మనం ఇచ్చేటువంటి పుష్పములు కాసేపు చేతిలో పెట్టుకుంటే అది వాడి చేతులు ఉంటాయి. ఆయనకి వద్ద ఉన్నది వేస్తే స్వభూమిగా కల్పతలు ఉన్నది. దాంట్లో నల కుసుమములు ఎప్పుడు కూడా స్వచ్ఛంగా వాటని కుసుమములు సుగంధంతో ఉన్నది. దాని నుండి మనం ఇచ్చే ఈ నాలుగు ఇవాళ ఇచ్చేది రేపు పోతుంది కదా,
వీటిని పెట్టారు. పాలు కారణంతో చేసేటువంటి ఏమైనా ఇద్దామని గోవిద్దామనుకున్నారు. ఆయన ఒక కామధేను ఉంది, కోరికలు ఇచ్చేటువంటి కామధేను ఉండగా సరే ఇవి కూడా నిర్మించుకున్నారు. సరే ఏదైనా మనీ ఇద్దామనుకున్నారు. నేను ఇందాక చూసా, మనులు అనే విషయానికి వచ్చినప్పుడు నేను చాలా చోట్ల ప్రతిష్టలు చేస్తే లేదా మచ్చుకి 2-3 చిన్న మందులు వేస్తూ ఉంటారు, లేదా ఏదో ఈ కాలంలో వ్యాపార గుర్తులుగా వచ్చి వేస్తూ ఉంటారు. కానీ నాకు అందించి వేయమన్నటువంటి రత్నాలు, నిజమైనటువంటి రత్నాలు మా జిల్లాలో వాళ్ళ కుటుంబంతో వచ్చి మీరు విషయాలు అయితే స్ఫటిక రజతవర్ణం. ఆ స్ఫటికం చూస్తే, ఆ నృత్యాలు చూస్తే స్వచ్ఛత, హృదయం యొక్క స్వచ్ఛత మనకి ప్రతిబింబిస్తుంది. అట్లాంటి రత్నాలు ఏమైనా ఇద్దామనుకున్నాక ఈ రోజుల్లో లేదు. కానీ ఒకప్పుడు ప్రతి ఇంట్లో బట్టలు దున్నానికి బండబడి పరిచినట్టు చింతామణి అనేటువంటి రత్నం అక్కడ బయట బయలుసుంటుంది. అట్లాంటప్పుడు మనం ఇచ్చేటువంటి ఈ క్యారెక్టర్ క్యారెక్టర్ ఏం చేయబోతుంది? పరమాత్మ ఇవన్నీ అక్కర్లేదు. ఆయన కాస్త సాధువాదంగా మంగళ కోరుదామని చెప్పి ఏదైనా 4 జయం పలుకుతామని, మంగళాభాషణం చేద్దాం, జయం పలుకుతామని ప్రయత్నం చేద్దామని కూడుకుంటూ ఉంటే చరణ యుగస్తే అఖిల శుభే, సమస్త లోకాలకి కావలసినటువంటి శుభ పరంపరంతా కూడా ఆయన పాదాన్ని ఆశ్రయించిందట. ఇంకా ఆయనకి వీడు ఏం చేయగలుగుతాడు? ఆయన దగ్గర లేనిది మన దగ్గర మాత్రమే ఉండగలుగుతున్నది, అది మనస్సు. ఆ మనస్సుని ఈశ్వరుడికి అర్పించి ఆ మనస్సుని కాస్త విపరీతం చేస్తే నమః అయింది. కాబట్టి మనకి ఏమున్నాడు ఆ హృదయపూర్వకంగా ఈశ్వరాత్మకమైనటువంటి చేయగలిగితే మన జన్మ చరిత్ర పడుతుంది. ప్రహ్లాదాది పరమ భాగవతులు అందరూ చేసిందని మనకి వయస్సుతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు. భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పార్టీతో పొందుతాం. చేసే విధానంలో కొంత తేడా ఉంటే ఉండవచ్చేమో కానీ ప్రతి వాడు కూడా సర్వస్మరణ చేయాల్సిందే. ఈరోజు మేము నమ్మమండి, మేము నాస్తికులండి, మేము మీ ఆస్తిత్యాన్ని విశ్వసించమన్న వారికి కూడా ఏదో రోజు ఈ జన్మ కాకపోతే మరో జన్మ ఈ మార్గం తప్ప మరో మార్గం చరితానికి లేదు. అహింస, సత్యం, దొంగతనం చేయకుండా ఉండుట, ఇంద్రియ విగ్రహం కలిగి ఉండుట, శుచిగా ఉండుట, ఈ 5 నియమాలు ఎవరికి? ఒక హిందువుకేనా, ఒక భారతీయుడికేనా, ఒక ప్రాంతీయుడికేనా? ఇది మానవీయ ధర్మాలు. మన యొక్క సంస్కృతి మూలాలు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వికాసానికి చాలా ఆవశ్యకం. అహింస, సత్య. నేను హింస చేయనండి అంటా, కొత్తవాడు ఏదైనా చేస్తే మీరు స్వీకరిస్తారు కొందరు, అది తప్పు. అహింస అన్నది కేవలం క్రియారూపమే కాదు, మనసా కూడా పరుషంగా కూడా ఉంటుంది, మాటతో కూడా మనం మార్చు. అహింస, సత్యం. సత్యాన్ని ఆశ్రయిస్తే పరమాత్మ ఎక్కడున్నాడు, ఏ రూపంలో ఉన్నాడంటే సత్యస్వరూపుడు. అందుకే సత్యం పరం ధీమహి అని సత్పదార్థంగా మనం చెప్తారు. అదే ఉపాసన చేసేటప్పుడు చిన్మయమే, ఆనందమే, సత్యానంద అత్య సత్యము, సత్యనిష్ట కలిగి ఉంటాడు. సత్యనిష్ఠుడు హరిశ్చంద్రాన్ని ఈరోజు అయ్యాక కాస్త బాధలే పెట్టాయి. ఈ జాతి అర్థం పెట్టుకోగలుగుతున్నాను. కలిసి రామచంద్రుడికి
ధర్మానికి రైతులకు ఒక రక్తం పెట్టుకోవడానికి వాళ్ళకు అవసరానికి ఎంతో మహోన్నతమైనటువంటి మంది వాటిని ధరించగలరు. వాటినన్నింటినీ వాటి ద్వారా ఉపశమనం చేసుకోగలరు. కానీ వారు సాధన చేశారు, వారు నిష్ఠలు ఉన్నారు. ఆ నిష్ఠ మనకు లేకపోవడం చేత మనం బాలవిద్యార్థుల చిన్న ఒత్తిడి కలిగితే చాలు ఈరోజు ఎవరి దగ్గర పరిగెత్తి వాడేదో చెప్పినవన్నీ చేసి వాడు చెప్పింది ప్రమాణమా అప్రమాణమా తెలియదు. తర్వాత వాడు చెప్పింది విని మొత్తం మేమేమి వేసుకోండి మాకేం పరిజ్ఞానండి వెళ్ళి వదిలేస్తున్నామండి. ఎట్టి పరిస్థితుల్లో మనం ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. ఇష్టం లేదు. ఈశ్వరుని పరమాత్మ మనం ఎక్కడున్నారయ్యా పరమాత్మ అంటే స్పష్టంగా ఈశ్వర సర్వభూతానం హృదయస్థానంలో వెలుగుతున్నాడు. కాబట్టి ఆ బుద్ధులైన పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని గుర్తించి ఈ యొక్క ఉత్తమమైనటువంటి మానవులను చరితార్థం చేసుకునే అవకాశం కలిగినందుకు మనం చాలా సంతోషిస్తూ ఈ జన్మను మనం కృతార్థ తీసుకోవాలి అంటే మళ్ళా ఇట్లాంటి దివ్యమైన ఉపాధి కలుగుతుందో లేదో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. కాబట్టి జీవించి ఉన్నంత వరకు సత్యనిష్టలు కలిగి ఉండాలి, బ్రహ్మనిష్టలు కలిగి ఉండాలి. ఎవరిని ఏమి అనుకోవద్దు, ఆవశ్యంగా ఉండాలి. కానీ మన ధర్మాన్ని, మన యొక్క ఆచారాన్ని, మన యొక్క జీవన విధానాన్ని ఎవరైనా విమర్శిస్తే అక్కడ వారిని మనం జరగేటువంటి ఆ యొక్క ధైర్యం కలిగి ఉండాలి. ఈ రకమైనటువంటి మనకు కలిగిన ఆలయం అంటే ఆలయ చిత్రం ఆగమపరంగా చూస్తే ఆలయ ఆ గర్భాలయం నుంచి ధ్వజస్తంభం వరకు మానవ స్వరూపం. అట్లా ఉన్నప్పుడు మన యొక్క జన్మ చరిత్ర యొక్క జన్మ వైశిష్ట్యం ఇంత గొప్పదిగా చెప్పడానికి కదా ఇది రాదు. ఉన్నదిగాక ఇవన్నీ సిమెంట్ రాయిగా ఈ ఉదయం వరకు నిన్న మొన్నటి వరకు అది లోపల స్నేహంగా కానీ మంత్రోక్తంగా ఆ రకమైనటువంటి సంస్కారం అది సాన్నిధ్యం ఉంటుంది. అది ఈ ఆలయం అంటున్నాను. దేహమే ఒక ఆలయం అని చెప్తున్నాం. అన్నీ చెప్తున్నాయి పురాణం, ఇతిహాసం. ఆఖరికి శివపూజ చేసేప్పుడు గృహం వివాహంతో జీవోదేవ సనాతన అని అంటే ఎంతో పవిత్రమైనటువంటి మీ యొక్క శరీరము పరమాత్మ ఆవాసమే ఉన్నది. దాన్ని గ్రహించి నువ్వు చరితార్థులు అని చెప్పినటువంటి ఒక లక్ష్యంగానే ఆలయ నిర్మాణ వ్యవస్థ, ఆత్మశాస్త్రం, వైదిక ధర్మము ఇవన్నీ కూడా. తర్వాత కొందరు మేము అన్నీ చేస్తామండి, చాలా చక్కగా మేము చారిటీ చేస్తున్నామండి. కానీ యుద్ధకార్యం వచ్చే విషయానికి వచ్చేటటువంటి ఆ రోజు ఏదో చారిటీ చేసి హోటల్లో నలుగురికి టికెట్ ఇచ్చేస్తున్నాము కూడా. నువ్వు అవన్నీ చెయ్యి ఉద్యోగంలో మనం, కానీ మనం సంప్రదాయ విధానంలో చేయాలనేటువంటి రీతిలో చేస్తే మనకు వేరే చాటు ట్రస్ట్ ఏమి వస్తుంది. మనకి ఏనాడు ఈ ట్రస్ట్లో ఇవి అన్నీ లేవు. పరస్పరం ఒకరికొకరు కలిసి ఉంటే ముఖ్యం. ఈరోజు న్యూక్లియస్ భావంలో కలిగాక ఎవరికి వాడు నాదే అని అనుకుంటున్నాడు. మనది అన్న భావన కలగాలి సమాజం. మనది అన్న భావన కలగకపోతే నువ్వు ఎంత బతికినా ఎంతున్నా వృధా. ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, పరపతి ఉంది, అధికారం ఉంది. ఇవన్నీ ఎంతవరకు నలిని నల్లగడ్డ జలవత్కరణం తామరాకు మీద నీటిబొట్టు లాంటిది అన్న విషయాన్ని మనం ఒక్కసారి చేసి వీటన్నింటినీ అధిగమించి ఒక మహోన్నతమైనటువంటి స్థితి రావాలంటే ఈశ్వరోపాసన చేయాలి. దానికి వేదం చాలా ఉపయుక్తం అవుతుంది.
సామాన్యంగా ఏదో ఒక మామూలు శివాలయం కడితేనే, కొత్తగా ఏదో గ్రామంలో ఆలయం కడితేనే చాలా విశేషం ఉంటారు. అటువంటిది అతి ప్రాచీనంగా కాకుండా 100 ఏళ్ళు 1000 ఏళ్ళు 2000 ఏళ్ళు ఇది కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఐతిహ్యాన్ని బట్టి సత్యయుగం నాటి దేవాలయం నాడే ఈ ప్రతిష్ట యాగపడింది. ఇక్కడ ఆశ్చర్యపడింది. కాలానుగతంగా మాకు ఈరోజు మళ్ళీ మనం ఇంతటి కార్యక్రమాన్ని మనం చేయగలిగాం. ఇక్కడ ఈ యొక్క సాన్నిధ్యం ఇక్కడ నాగేశ్వర స్వామి పర్వత అమ్మవారి రూపులు చూశారు. గతంలో ఇక్కడ వచ్చి అర్చన చేశారు. కానీ ఈరోజు చూసేటప్పుడు ఎంతో శోభాయమానంగా చాలా ఆ వాత్సల్యంతో ఉంది. అవ్యాజ కరుణామూర్తిగా మనలో ఉన్నటువంటి అజ్ఞాన భ్రాంత దీపిగా మన హృదయ ఆకాంక్షాన్ని పోగొట్టేటువంటి ఆ శక్తి పర్వతగా ఎంతో చక్కటి స్వరూపం ఇక్కడ సాన్నిధ్యం ఉన్నది. ఈ యొక్క ఆలయం ఈ పరిసరంలో ఉన్నటువంటి వారందరికీ కూడా చాలా ఒక విశేష భాగ్యం కలిసి మీ ఇళ్లలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమాలను ఈ ఆలయానికి వచ్చి దర్శించి ఇక్కడ పాల్గొని ఈ కార్యక్రమంలో ఈ మిగతా కార్యక్రమాలు ఏమైనా జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మా నాగేశ్వర స్వామికి ఒక విశేష వైశిష్టం వేద శాస్త్ర సభలతో పాటు కూడా ఆయన ఎప్పుడు స్మరిస్తూ ఉంటాడు. అట్లాంటి ఆ వేద పరంపర శాస్త్ర పరంపర ఆగమ రక్షణ ఎప్పుడు నిరంతరం వారి యొక్క సన్నిధిలో జరగాలని ఈ ప్రతిష్ట దీనోద్ధరణ కార్యక్రమంలో ముందు తెలంగాణ గారి నేతృత్వంలో రాంబాబు గారు వారికి సహాయంగా గ్రామస్తులు వెళ్ళారు. ఇక్కడ వారే కాదు ఎక్కడెక్కడ వారందరూ కూడా సహకరించారు. వారందరికీ కూడా మా నారాయణ స్వామి ఆశిస్తులు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ నాగేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం చేత ప్రతి వంశము కూడా బుద్ధి చెంది క్షేమంగా ఉంటుందాక ప్రతి ఒక్కరి హృదయంలో ధర్మశ్రద్ధ కలుగుగాక. ధర్మశ్రద్ధ మాత్రం ఉంటే పాప భీతి కావాలి, దైవ భక్తి కావాలి. అది పరిపూర్ణంగా దర్శించాలని నాగేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఈ భాషణాన్ని చేసుకుంటాం. సాంబ శివ శివ శంభో శివ శివ సాంబ సాంబ శివ శివ సాంబ శివ శివ శంభో శివ శివ సాంబ శివ శివ శంభో శివ శివ పార్వతీ చక్కటి ఆశీర్వచనాన్ని అందించినటువంటి శ్రీ శ్రీ సద్గురు జగద్గురువు శ్రీ శ్రీ సచ్చిదానంద స్వామి వారికి అనేక కృతజ్ఞతలు. ఇప్పుడు మీరు 5 రోజుల పాటు ఈ యజ్ఞంలో దీక్షగా కూర్చొని చాలా హోమాలు చేశారు. ప్రతిష్ఠ చేసే భాగ్యం మీ అనుభవనామ సరిగారు. మీరంతా కర్తగా నిలబడి ఏమో ఆనాడు కట్టుకోవటప్పుడనే నాగదేవత ఎంతమందిని కూర్చోబెట్టి ప్రతిష్ఠ చేయించడం మనకి తెలియదు. ఆయన ఫ్యామిలీ ఎవరో మనకి తెలియదు. ఇవాళ ఈ జన్మలో మన కుటుంబంతో సహా మన డబ్బిచ్చి మనం గుడి కట్టుకుని స్వామివారిని ప్రతిష్ఠ చేసిన భాగ్యం మన అందరికీ వచ్చింది. వచ్చినందుకు గాను మనకి వేద ఆశీర్వచనం చేయాలి. చివరి రోజున దీంతోనే పూర్తి ఆశీర్వచనంతో మంగళహారతో